నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి అక్కడ తమిళనాడు టీవీకే వ్యవస్థాపకులు అండ్ హీరో విజయ్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. మిగతా హీరోలు కూడా అండ్ కమల్ హాసన్ మిగతా నాయకులు కూడా దీనిపైన రెస్పాండ్ అవుతున్నారు. అండ్ విరుచుకు పడుతున్నారు అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. అది ఎలా తీసుకున్నారు? ఎలా రెస్పాండ్ అవుతున్నారు సార్? నిన్న కూడా నేను చెప్పాను యాక్చువల్‌గా. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు మాట్లాడిన మాటల్లో ప్రధానమైనది ఇవాళ దేశవ్యాప్తంగా ఒక తేనె తుట్టెను కదిలించినట్టయింది. ముఖ్యంగా తమిళనాడులో. తమిళనాడులో ఉద్యమాలు మొదలైనయి. ముఖ్యంగా డీఎంకే చాలా గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని విమర్శించడం, తమిళ వాళ్ళు హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అట్లా అనుకుంటే హిందీలో డబ్బింగ్ ఎందుకు కావాలి, ఉత్తరాఖండ్ నుంచి డబ్బులు కావాలి, కానీ వాళ్ళ భాష వద్దంటే ఇదెట్లా, ఇది హిపోక్రసీ కదా అని ఆయన డైరెక్ట్గా అటాక్ చేశారు. సో దాంతో తమిళ రాజకీయ నాయకులు ముఖ్యంగా డిఎంకే చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. టీకేఎస్ ఎలాంగో డిఎంకే లీడర్, అలాగే డాక్టర్ సయ్యద్ షఫీ ఉల్లా, వీళ్ళు గట్టిగా అతను పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు, ఇతను ఒక అజ్ఞాని, 1968 నుంచి కూడా మాకు హిందీ లేదు, మాది 2 లాంగ్వేజ్ పాలసీనే, మా అసెంబ్లీ 1968లోనే తీర్మానం చేశారు, అప్పటి నుంచి కూడా మా ఎడ్యుకేషన్లో 2 లాంగ్వేజ్ పాలసీ ఉంది. ఇతను అప్పటికి పుట్టి కూడా ఉండకపోవచ్చు, సో ఇతనికి తెలియదు, ఇతను ఒక అజ్ఞాని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. కొద్దిగా ఆలస్యంగా టీబీకే తమిళగా వెట్రి కళగం కజ్జగం ఎట్లయినా అనొచ్చు. సో ఆ పార్టీ వ్యవస్థాపక నాయకుడు, అట్లాగే ప్రముఖ హీరో తలపతి విజయ్, ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే పవన్ కళ్యాణ్కి ఒకప్పుడు ఉత్తరాదిని ఎదిరించాలి, ఉత్తరాది అహంకారం అన్న వ్యక్తి ఇవాళ ఉత్తరాది ఉత్తమం అంటున్నాడు. సో బీజేపీ ఆయన పార్టీ జనసేన ఆవిర్భావ సభ కావచ్చు, కానీ అందులో అజెండా అంతా కూడా బీజేపీదే, కాబట్టి పవన్ కళ్యాణ్ నోరు మూసుకొని ఉంటే మంచిది అన్నట్టుగా మాట్లాడాడు విజయ్. అంటే ఆయన కూడా ఒకప్పుడు విజయ్ నేను పవన్ కళ్యాణ్ అభిమాని చెప్పాడు, పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు అభినందనలు చెప్పాడు, అట్లాగే పవన్ కళ్యాణ్ విజయ్కి కూడా అభినందనలు చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి ఇది ఉండేది, ఎందుకంటే ఇప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ అంటే విజయ్కి చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ అనుకరిస్తూ అతను కొంత డ్యాన్స్ ఇది కానీ పెర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్లో కూడా కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ని అనుకరించేవాడు విజయ్. అలాంటి వ్యక్తి కూడా విజయ్ని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ్యతిరేకిస్తూ చేశాడు. అలాగే కమల్ హాసన్, మక్కల్ నీతిమయం అనే పార్టీ ఉంది కమల్ హాసన్కి. కమల్ హాసన్ కూడా భాష కోసం, తమిళ భాష కోసం తమిళ ప్రజలు తమ జీవితాలని ప్రాణాలని త్యాగం చేశారు, అటువంటి చరిత్ర మాదని చెప్పాడు. అది వాస్తవం కూడా. 1938లోనే అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న కాలంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ హిందీ భాషని ఇంపోజ్ చేశారు. ఆ తర్వాత 1961 అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ వచ్చింది. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్లో హిందీ కంపల్సరీ నేర్చుకోవాలన్నప్పుడు తమిళనాడులో పెద్ద ఉద్యమాలు వచ్చాయి. 1965లో తమిళనాడు అంతా కూడా అట్టుడికిపోయింది. దాదాపు 70 మంది చనిపోయారు. ఎంతోమంది దానేమంటారు, వాళ్ళని వాళ్ళు కిరోసిన్ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నారు, సెల్ఫ్ ఇమోలేషన్ అంటారు, అలాగా చనిపోయారు. సో ఆ స్థాయిలో తమిళనాడులో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ వేడిలో 1967లో డిఎంకే అధికారంలోకి వచ్చింది. 68లో డిఎంకే అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. అదేంటంటే మాకు 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇష్టం లేదు, మాకు 2 లాంగ్వేజ్ ఫార్ములాని పెట్టుకుంటాం, తమిళ్ ప్లస్ ఇంగ్లీష్ ఎందుకంటే ప్రాక్టికల్ పర్పసెస్, ఉద్యోగాలు కావాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ, కాబట్టి ఇంగ్లీష్ని తమిళ్ని పెట్టుకున్నారు. హిందీ అనేది ఐచ్ఛికం, ఎవరైనా నేర్చుకుంటే మాకు అబ్జెక్షన్ లేదు. ఇది కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్ళల్లో పెట్టుకున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో హిందీ అయినా సాంస్క్రిట్ అనేది నేర్పించవచ్చు. నిజానికి దక్షిణ భారత హిందీ మహాసభ పేరుతో దక్షిణ భారతంలో హిందీని అందరూ నేర్చుకునేవాళ్ళు. మన అందరికి కూడా ఎంతో కొంత హిందీ రాని వాళ్ళు ఎవరు ఉండరు. తమిళనాడులో కూడా ఎంత హిందీ వ్యతిరేకత ఉన్నా తమిళ ప్రజలు కూడా ఎంతో కొంత హిందీ నేర్చుకోకుండా ఉండరు, ఎందుకంటే వాళ్ళు
పక్క రాష్ట్రాలకి, హిందీ రాష్ట్రాలకి వెళ్ళినా తమిళనాడు, ఇప్పుడు బాంబేలో అట్లా తమిళోళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళంతా హిందీ మాట్లాడకుండా ఎలా ఉంటారు? హిందీ మాట్లాడతారు ఖచ్చితంగా. అంటే అవసరాల కోసం, కమర్షియల్ పర్పసెస్ కోసం హిందీ నేర్చుకోవడమే కాదు, ఏ భాష నేర్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. అంటే తమిళోళ్ళ స్టాండ్ ఏందంటే, తమిళ మేము వేరే ఏ భాషను వ్యతిరేకించము. కానీ మా మీద వేరే భాష ఇంపోజ్ చేస్తే మాత్రం మేము భరించలేము అనేది తమిళోళ్ళు చెప్పారు. అంటే తమిళ ద్రవిడియన్ ఉద్యమానికి హిస్టరీ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు, అమిత్ షా కూడా చాలా సార్లు చెప్పారు హిందీ నేర్చుకోవాలి మీరని. హిందీ నేర్చుకోకపోతే, హిందీని మీ భాషగా పెట్టుకోకపోతే సమగ్ర శిక్ష స్కీమ్ కింద 2152 కోట్లు ఆపేస్తామని కూడా బీజేపీ నాయకులు మాట్లాడారు. దానివల్ల కూడా తమిళనాడులో నిరసన వ్యక్తం అవుతుంది. సో ఇదంతా అర్థం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అనేది వాళ్ళకున్న కోపం. అట్లాగే సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమున్న అనేక మంది అభిమానులు కూడా తమిళ వాళ్ళు పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తున్నారు ఈ విషయంలో. ఎందుకంటే తమిళ లాంగ్వేజ్ నేషనలిజం అంటారు, లింగ్విస్టిక్ నేషనలిజం అంటారు, భాషా జాతీయవాదం. ఈ భాషా జాతీయవాదం బలమైంది. దీన్ని హిందీ డామినేట్ చేసి హిందీ ఇంపోజిషన్ అనేది కుదరదు. అందుకే విజయ్ కూడా అన్నాడు, మన తమిళో, మలయాళమో, కన్నడనో, తెలుగు నార్త్ ఇండియా వాళ్ళు నేర్చుకుంటారా? నేర్చుకోరు కదా. వాళ్ళ భాష మనం ఎందుకు నేర్చుకోవాలి? ప్రాక్టికల్ పర్పస్లు ఉంటే ఎవరైనా నేర్చుకుంటారు. ఇప్పుడు నేను జర్మనీ వెళ్ళి ఒక 1 year ఉండాలి, నాకు జర్మన్ అవసరం కాబట్టి నేను ఎక్కడో వెళ్ళి జర్మన్ నేర్చుకో. ఆ మధ్య నేను కాంగో వెళ్ళాను. కాంగోలో ఫ్రెంచ్ అనేది అఫిషియల్ లాంగ్వేజ్. నేను చచ్చినట్టు ఇక్కడ రామకృష్ణ మఠంలో చేరి ఒక 1 నెల 2 నెలలు ఫ్రెంచ్ నేర్చుకున్నాను. ఏది మేనేజబుల్ ఫ్రెంచ్. అంతే కదా. హిందీ మనకి ఏమన్నా పుస్తకాలు చదవాలా, ఇంకోటి మేనేజబుల్ హిందీ నేర్చుకుంటే చాలు. మినిమం హోటల్లో ఏం అడగాలి, అది ఇక్కడే. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి చచ్చినట్టు హిందీ రాకపోతే ఎక్కడ బతకలేని పరిస్థితి ఇవాళ. సో అది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మ్యూచువల్ ఉండాలి. ఇప్పుడు హిందీ వాళ్ళు సౌత్ ఇండియా వస్తే మనం హిందీలోనే మాట్లాడాలి, మనం నార్త్ ఇండియాకి వెళ్తే మనం హిందీ మాట్లాడాలి. వాళ్ళు ఒకే ఒక తెలుగు పదం కూడా మాట్లాడరు హిందీ వాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్క తెలుగు పదం కూడా నేర్చుకోరు. ఇక్కడే కాదు, తెలుగు నేర్చుకోరు, కన్నడ నేర్చుకోరు, తమిళ్ నేర్చుకోరు, మలయాళం నేర్చుకోరు. మీకు జాతీయ ఐక్యత అవసరం లేదా? మీకు సౌత్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని అవసరం లేదా? అసలు వాళ్ళకి తెలుగా తమిళ అనేది చెప్పమనండి, కన్ఫ్యూజన్ ఇప్పటికి కూడా. మొన్న కూడా ఎవరో బాహుబలి తమిళ సినిమా అనువాదిస్తున్నాడు. సో ఇప్పటికి కూడా నేను అప్పుడు 6 నెలలు బాంబేలో ఉంటే నా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ ఒక అతను ఉంటాడు, పక్షి అని. అతను అందరికి నన్ను మద్రాసి దాముజీ మద్రాసే ఆయా, ఒరి మద్రాసు కదరా బాబు, నాది హైదరాబాద్ అని చెప్తే కూడా వాడికి గుర్తుండదు. సో అంత నెగ్లిజెన్స్ సౌత్ అంటే. ఇప్పటికి కూడా సౌత్ నుంచి వచ్చారంటారు తప్ప హైదరాబాద్ నుంచో స్పెసిఫిక్ గా చెప్పరు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం అని చెప్పరు. అంతా ఉన్నప్పుడు రెండోది ఏంది, మనం సౌత్ ఇండియా 31% జీడిపిలో కాంట్రిబ్యూషన్ సౌత్ ఇండియాది. సో ఒక పక్క మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, వాళ్ళ లేబర్ ఫోర్స్ అంతా మనం పోషిస్తున్నాం. ఇంత చేసి ఉత్తర భారతం దక్షిణ భారత్ మీద వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని రుద్దుతుంది. దీన్ని భాష సామ్రాజ్యవాదం అని తమిళ వాళ్ళు పిలుస్తున్నారు. లాంగ్వేజ్ ఇంపీరియలిజం, ముఖ్యంగా హిందీ ఇంపీరియలిజం అని చెప్తున్నారు. ఈ హిందీ ఇంపీరియలిజాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇవన్నీ తెలీదా? పవన్ కళ్యాణ్కి తెలుసు. కావాలని రెచ్చగొట్టాలని, దాని వల్ల తను పాపులర్ అవ్వాలని, వివాదాలు క్రియేట్ చేయాలనేదే పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అది జరిగింది. పవన్ కళ్యాణ్ కోరుకున్నది అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ తన ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. కానీ అవతల వాళ్ళు కూడా తమిళోళ్ళు అంత ఈజీగా ఉంటారు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి మరింత గడ్డు పరిస్థితి అక్కడ. ఇప్పుడు బీజేపీ గట్టిగా పవన్ కళ్యాణ్ ని తమిళనాడులో సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో ఇప్పుడు వచ్చిన ఓట్లు కూడా రావు వాళ్ళు. సో అది వాళ్ళ ప్రాబ్లం. అందుకని పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది ఫైనల్ గా డిఎంకేకే హెల్ప్ అవుతుంది తప్ప అంతకంటే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏఐడిఎంకే కూడా పవన్ కళ్యాణ్ ఖండించాల్సి వచ్చింది. ఏఐడిఎంకే కోవై సత్యం ఆయన చాలా సీరియస్ గానే ఖండించాడు పవన్ కళ్యాణ్. ఏఐడిఎంకి డిఎంకేకి పడకపోయినా కూడా ఈ విషయంలో అందరూ ఒకటవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ డిఎంకే నోట్లో పాలు పోసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.